మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక కార్యక్రమం దర్శిలో దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆనందంగా జరిగింది. పలువురు మహిళలు ప్రసంగిస్తూ మహిళల ప్రాధాన్యత గురించి ప్రసంగించటం, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గంలో దర్శి ఎమ్మెల్యే మంత్రివర్యులు సిద్ధారాఘవరావు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కొనియాడుతూ రాబోయే ఎన్నికల్లో మరలా వీరిని గెలిపించుకోవాలని అందరి హర్షధ్వానాల మధ్య తెలిపారు. అలాగే పలువురు స్థానిక నాయకులు కూడా ప్రసంగించారు. తదుపరి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారని, రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును, దర్శి ఎమ్మెల్యేగా సిద్ధారాఘవరావును గెలిపించాలని కోరారు. ఆ తదుపరి మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రసంగిస్తూ మహిళల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, పెళ్లి కానుక వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలను మరలా అధికారంలోకి తీసుకురాగలరని, మహిళలకు పెద్దన్న వలె ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడును మరలా ముఖ్యమంత్రిగా చేయాలని, అలాగే దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తనను మరలా ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అనంతరం డాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే పలువురు చంద్రన్న బీమా చెక్కుల్ని అందజేయటం కూడా జరిగింది. అనంతరం వృద్ధురాలైన దారం కోటమ్మను సిద్ధా దంపతులు సన్మానించారు. ఆ తదుపరి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతిని, మంత్రివర్యులు రాఘవరావును మహిళలు ఘనంగా సన్మానించారు. అలాగే శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి పలువురు మహిళలను సన్మానించడం జరిగింది. కార్యక్రమం ఒక పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. అందరూ కూడా మరి ఇతర పార్టీల వాళ్ళు మరి కొన్ని చెట్లు కూడా చల్లనివే మరి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం చదువుతూ మరి తీసుకుంటాం మరి జరిగింది. 59 లక్షలు ఈ రోజు నుంచి ఆ చెక్కు జరుగుతాయి. బ్యాంకులోకి వెళ్ళేసి మీ అకౌంట్లో వేసుకొని తీర్మానం చేసి శివరాజనగర్ ఈ అమ్మాయికి భర్త చనిపోయే యాక్సిడెంట్ లో అదే ఈరోజు ఆ బీమా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చామంటే అది చంద్రబాబు పరిపాలనలో వారు కొంచెం సైడ్ తీసినట్లయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అందరూ కూడా సంతోషపడుతున్నారు. చూడమ్మా చూడు చూడు కల్లాడిస్తున్నాడు మేడం గారు ఆఫీస్ మహిళలకు సన్మానం చేస్తుంది. తర్వాత ఎవరైనా ఉంటే శ్రీ